మన దేశంలోనే ప్రముఖ కళాకారిణిగా ప్రసిద్ధి చెందిన మీ సతీమణి గారి శోభాచంద్ర గారి పేరు ఆ బిల్డింగ్కి పెట్టాలనుకుంటున్నాం సార్. దానికి మీ పర్మిషన్ కావాలి సార్. నాట్యం భారతీయ సంస్కృతిలో ఇదొక భాగం. ఒకప్పుడు నేను ఇదొక అద్భుతం అని కూడా అనుకునేవాణ్ణి. అప్పుడు నేను దీన్ని చాలా అభిమానించేవాణ్ణి. అభిమానం పెచ్చు మీరితే పిచ్చి అంటారే, అలాంటి పిచ్చి కూడా ఉండేది. ఆ పిచ్చితోనే కాబోలు శోభాచంద్రని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. తర్వాత నాకు అర్థమైంది, పిచ్చున్నది నాకు కాదు, నాట్యానికి అని. నా భార్య అయిన శోభాచంద్ర గారిపైన ఉన్న గౌరవం కొద్దీ పిచ్చిదని నేను అనలేను. గాని ఈ నాట్యం నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు అందరూ నా దృష్టిలో పిచ్చివాళ్లే. వీళ్ళకి నాట్యం తప్ప ఇంకేదీ పట్టదు. తనని ప్రేమించే వాళ్ళున్నారని గాని, తమ వెనుక ఒక కుటుంబం ఉందని గాని ఏదీ ఆలోచించరు. సావుకి ఎదురు వెళ్ళడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి పిచ్చిని ప్రోత్సహిస్తూ నేను ఇలాంటి ఫండ్ ఇవ్వలేను. వీలైతే మీ మేనేజ్మెంట్కి నా మాటగా చెప్పండి, మీ కాలేజ్ ప్రాంగణంలోకి ఈ పిచ్చిని అడుగు పెట్టనివ్వొద్దని. ఇది నాకు డామ్ ఇన్సల్ట్ డాడ్. అదే నేను చెప్తున్నాను, ఇలాంటి డామ్ ఇన్సల్ట్ పనులు ఇంకెప్పుడు చేయకు. వాళ్లతో పాటు నా అభిప్రాయాన్ని మీ అందరికీ ఎందుకు చెప్పానంటే, మళ్ళీ ఈ నాట్యం అనే పదం మన ఇంట్లో వినిపించకూడదు. మరి అలా అనుకుంటే భూమి కూడా ఈ డాన్స్ లో ఫేమస్సే కదా. భూమిని నేను ఆదరించింది తన నాట్యం చూసి కాదు, తన మనసు చూసి. నాట్యం అనే పదం అందరితో పాటు తను కూడా ఉచ్చరించదు. ఆ నమ్మకం నాకుంది. చెప్పండి తలతిక్క గారు. ఏం చెప్పాలి? నేనేం అడిగినా నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేదో ప్రాబ్లం లేకుండా ఏడవ్వు. ప్రాబ్లం ఏముంటుంది? ఏం లేదు. నాకు తెలుసు సరిగ్గా ఇదే ఆన్సర్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. డైరెక్ట్గా నేను కలిస్తే తప్ప నువ్వేది సరిగ్గా చెప్పవని నాకు అర్థమైంది. అందుకే రేపు నేను ఆ ఇంటికి రావాలని డిసైడ్ అయిపోయాను. అయ్యో వద్దు. ఎవరైనా చూసారంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయి. హలో, నిన్నట్లా దొంగలాగా కాదు, దొరలాగా రేపు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను. పిలవని పార్టీకి వస్తే మరింత అవమానిస్తారు. పిలవలేదని నేను చెప్పలేదే.
ఆ, నక్షత్రనే రమ్మని పిలిచింది. నక్షత్రానా? అదెందుకు పిలిచింది? నన్ను ప్రేమిస్తుందంట. ప్రేమిస్తుందా? ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? నన్ను ప్రేమిస్తుందని చెప్పడానికి నాకెందుకు సిగ్గు? మరో మాట, నేనే స్వయంగా కేక్ కట్ చేసి తనకి తినిపించాలంట. అలా ఎలా కుదురుతుంది? కుదరదు. నేనైతే ఒప్పుకోను. ఒక్క నిమిషం, తను నన్ను ప్రేమించింది, అది తన ప్రాబ్లం. కేక్ తినిపించాలా వద్దా అన్నది నా ప్రాబ్లం. మధ్యలో నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి? ఆహా, అది నేను ఒప్పుకోనంటే దాని అర్థం రెండు కుటుంబాల మధ్య ఎంత శత్రుత్వం ఉంది. మీకు తినిపించడం పక్కన పెడితే మీరు రాగానే గొడవ మొదలవుతుంది. అప్పుడు శారదా ఆంటీ ఎంత బాధపడుతుంది. అందుకే నేను ఒప్పుకోను అంటున్నా. చూడు భూమి, నన్ను పిలిచింది నక్షత్ర, నన్ను ప్రేమిస్తానంటుంది కూడా నక్షత్రే. కానీ నేను వస్తున్నది మాత్రం నీకోసం. నువ్వేది ఫోన్లో సరిగ్గా చెప్పడం లేదు. నీ ఎదురుగా నిలబడి ఈ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను.